దేవుని స్తోత్రం. ఈరోజు చేరి వచ్చిన ప్రభు ప్రియులందరికీ యేసువారి నామములో వందనాలు. ప్రతి బుధవారం శనివారం ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. నెలలో ఆఖరి బుధవారం నాడు పరిపూర్ణ ఉపవాసముగా రాత్రిగా దేవుని చంద్రులు వచ్చిన ఈ ఉక్రమోద్యమం ప్రార్థన చేసుకుంటున్నాం. గత నెల రెండవ వారంలో బుధవారం నుండి శనివారం వరకు నియామక దినములుగా ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే ఈ మండు వేసవిలో పెద్దలైన వారు జాగరూకులుగా ఉండాలని మనవి చేస్తాం. ప్రభునందు చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యాలు చదువుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామం కొరకు నీ స్తోత్రాలు. ఈ దినముందు నీ సన్నిధిలో చేరి సందర్భానుసారంగా కొన్ని సత్యవాక్కులు, సూచన వాక్యాలు, ప్రార్థన గురించి, ఈ పరిచారకులు పిలిచిన విధానం గురించి, ఒక భక్తుడు ఆశ్చర్యకరంగా ఫోన్ చేసి మాట్లాడి బలపరిచిన దాని గురించి విమర్శించుకున్నామయ్యా. మా కుటుంబీకులందరూ కూడా బలపరచాం. ఇక్కడ వ్యాధులు చెప్తున్నారేమో తెలియదు, గలిగిరి చెప్తున్నారేమో తెలియదు. ఆయన భయములు బాపి దేవుడు, ఆ భయములు ఇచ్చే దేవుడు, కృప చూపించే దేవుడు. కుదు ఉందా, కొరత ఉందా, వాడుక కాకుండా నియమముగా నిస్తున్నాను నీ దగ్గర తిరగటాన్ని బట్టి నీ కొరకులో జీవమును సంపాదించుకుంటాను మా సహాయం ఇచ్చినాం. యేసునామములో ప్రార్థిస్తున్నాం మా దేవుడా, ఆమేన్. దేవుని స్తోత్రాలు. దావీదు యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగవాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవాలని కోరుకోను. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుడని, దేవుని తోడని ప్రమాణము చేయను. పూర్వము కలిగిన బాధను నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. దేవుని స్తోత్రాలు. దేవుని ప్రియులారా, ఈ శాస్త్రవాక్యము చదివినప్పుడు ఈ 65వ అధ్యాయము ఇంతకు ముందు ఎప్పుడు చదవలేదా అనిపించింది. మరలా చదివినప్పుడు చదివాను కదా అనిపించింది. అయితే ఈ వచనం ఎప్పుడు కూడా చదువుకోలేదా అనిపించింది. మరి కొత్త అనుభవాన్ని నాకు నేర్పించింది. ఈ మొదటి నుండి నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చుకుని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుతున్నాను. దేవుని స్తోత్రాలు. ఈ లోక సంబంధమైన అధిపతులేమో తెలియదు, కానీ ఈ దేవుడే నేను ఉన్నాను అంటే నిజముగా ఉన్నాడు. నేను విన్నాను అంటే నేను నిజముగా వినిన దేవుడు. నేను చేస్తున్నాను అంటే చేస్తున్న దేవుడు. ఈ దేవుని గురించి ఈ రీతిగా ఆలోచన చేసుకుంటూ ఈ వచన భాగంలోకి వచ్చేసరికి చాలా శ్రేష్టమైనటువంటి తృప్తి ఏదో తెలియని దాన్ని నేను అనుభవించాను అంటాడు కదా. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవాలని కోరువాడు. అక్కడ ఆగిపోదు. అందరూ ఆశీర్వాదం కోరుతారు కదా, అందరూ దేవుడు కోరుతారు కదా, అందరూ మేలు కోరుతారు కదా, అందరూ సంతృప్తి కలిగి జీవించాలని కోరుకుంటారు కదా. ఎందుకోనండి, ఒకప్పుడే పట్టింది బంగారం అయిపోయిందయ్యా అంటే అనేక మంది పెద్దలు పలికిన మాట. కానీ ఎందుకో జీవితం వెనుతిరిగింది. అది పైసలు లేకుండా అయిపోయామంట. ఇదే క్రమంలోనే ఏమీ లేకపోయినా సరే మేమా 10 గదులు డాబా, ఇప్పుడు ఒక చోటుకి వెళ్తే 10 గదులు డాబా అండి, 10 గదుల్లో కంప్యూటర్లు ఉన్నాయండి, చెప్పుకోని మాట. అయితే ఏంటో దేవుడు మా మీద సేతుకలు వేశాడండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరంటే సేతుకలు వేసింది? దేవుడమ్మా. ఏం తక్కువైందమ్మా? దేవుని బిడ్డ, దైవ దీవెన, సమృద్ధి, ఆశీర్వాదం కలిగినటువంటి నీవు ఈ నిరుత్సాహ సంబంధమైన, అవిశ్వాస సంబంధమైన మాటలు నీవు పలుకోకూడదు. దేవుని కృపలో వర్ధిల్లేందుకు, వర్ధిల్లుతూ ఇంకా వర్ధిల్లేందుకు దేవుని వైపు మాత్రమే చూడాలి.
ఇక్కడ నేను వాక్యాన్ని చదువుకునే రోజు అక్కడ దేశంలో తనకు ఆశీర్వాదము కలగవునని కోరువాడు అని చెప్పి రెడ్ డ్రింక్ చేత అక్కడ కామ పెట్టుకున్నాను. కోరేవాడు ఎవరు? వాడుకు చొప్పున దేవుడి గుడికి వచ్చేవాడా? వాడుకు చొప్పున దారిలో నిలబడి నమస్కారం చేసేవాడా? వాడుకు చొప్పున పాస్టర్ గారు విశ్వాసం ఎదురైతే మీ దేవుడు చాలా గొప్పవాడంట కదా, మీ దేవుడితో కొంచెం చెప్పవా, ప్రార్థన చేయటం చెప్పవా, దీవించమని చెప్పవా అని అడిగేవాడా? కాదుగా. దేవుని ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరువాడు. ఏ రీతిగా ఆశీర్వాదాన్ని కోరుతున్నావు? ఏ రీతిగా విమోచన కోరుతున్నావు? ఏ రీతిగా రక్షణ కోరుతున్నావు? ఏ రీతిగా నీ దేవుని రక్తం చేత కడగబడతానికి కోరుతున్నావు? ఏ రీతిగా దేవుని అగ్ని చేత కాల్చబడి కోరుతున్నావు? ఏ రీతిగా సమాధాన సువార్తలను సిద్ధ మనస్సు అనేటిని జోడు తొడుక్కుని ఆయన పాదములు ఎక్కడ సాగి వెళ్ళాలని కోరుకుంటున్నావు? ఏ రీతిగా? వాడుకు చొప్పునైతే నీవు రెండు తలంపుల మధ్య ఉన్నావని దేవుడి ప్రచారకునిగా హెచ్చరిక చేస్తున్నాను. లోకాసువార్తలోనికి వెళితే ఇరువురు మనుషులు యేసుక్రీస్తున్న వారు ఒక సందర్భాన్ని చెప్పారు. ఇరువురు మనుషులు దేవుని ఆలయమునకు ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళారట. వారిలో కాని పేరు ఒక ఆయన పరిసేడు, మరొక ఆయన సుంకరట. ఈ పరిసేడు నిలబడి, నాయనా, చోరులను, అన్యాయస్తులను, దగాకోరులను, జేబులు కొట్టేవాడు, బూతులు తిట్టేవాడు, ఇగో ఈ రీతిగా నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు. వారం కొన్ని పర్యాలు ఉపవాసం అంటున్నాను. నా రాబడంతట్లో కూడా చేసిన వారు కాలుస్తున్నాను. నా వెనక ఒక ఆయన నిలబడ్డాడే సుంకరి, ఆయన వరకు కూడా నేను ఉండలేదండి, అందుకు అర్పిస్తాను. ఈ ప్రార్థన ఎవరు చేశాడు? ఎవరికి చేశారు ప్రార్థన? తన కొరకు తాను దేవునితో ప్రార్థన చేశాడు. దేవునికి చేశాడు ప్రార్థన. దేవుని సంధికి వెళ్ళి చేశాడు ప్రార్థన. మరి ఒక ఆయన వచ్చి దీన మనసు చేత, విరిగి నెరిగిన మనసు చేత ఆకాశం వైపునకు కన్నులెత్తుటకు ధైర్యము చాలలేదట. ఎందుకో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నేను అనుకున్నాను గడిచిన దినం ఈ రోజు కూడా ఈ వాక్కును ధ్యానం చేసుకుంటూ, ఓ నాయనా, నీ పాదాల దగ్గర ఉన్నా, ఇంకా తల ఎత్తి సింహాసనాశ్రుడైన నీ ముఖాన్ని ఎక్కడ చూడగలుగుతాను స్వామి? అంత ధైర్యం, అంత బలం, అంత విశ్వాసం, అంత బలం, అంత నిరీక్షణ దగ్గర ఎక్కడదయ్యా? నీ పాదాలు చూసి చాలు, ఇక చాలయ్యా అనుకున్నాడేమో. నీ పాదాలు చూచాను, ఇక చాలు అనుకుని, దేవా, పాపినైన నన్ను కరుణించమని కేకలు వేశాడు. హల్లెలూయా. ఈరోజే దేశంలో తనకు ఆశీర్వాదం కావాలని కోరుకునే నీవు నేను, సంగమా, నా కుమారులారా, కుమార్తెలారా, నా తోటి యవనస్తులారా, యవనస్తులారా, తల్లిదండ్రులారా, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారా? నీ జీవితంలో ఆతృత పడబోకు, నీ వ్యక్తిగత జీవితంలో ఆతృత పడబోకు, నీ ఇంటిలో ఆతృత పడబోకు. నీకు ఎంత పెద్ద నోరైన ఉండొచ్చుగాక, ఎంత అధికారమైన ఉండొచ్చుగాక, నా ఇంటి పెద్ద అని చెప్పి నాకు అధికారం ఇచ్చి ఉండొచ్చుగాక. నేను అతిశయపడితే, ఎర్రవిగితే, త్వరపడితే, ఈ ఇంటి పెద్ద కొడుకంటే ఈయనకి అధికారం ఇచ్చారంట కాబట్టి ఏదైనా మాట్లాడతారని చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు. కానీ చూచుచున్న దేవుడున్నాడే, ఆశీర్వదించే దేవుడున్నాడే, భద్రపరిచే దేవుడున్నాడే, ముద్రించే దేవుడున్నాడే, ఆయన చూస్తున్నాడు. ఆయన చూచిన చూపులో నిజమైన, న్యాయమైన, తారతమ్యము లేని తీర్పు ఉంది అని నేను ఆలోచన చేసుకున్నాను. అతిశయపడ్డానా? విర్రవీగుతున్నానా? ఈ నోటికి పని చెబుతున్నానా? అంతరంగంలో పైకి భక్తి గలవాడుగా యుక్తి చేత సాగి పెడుతున్నానా?
దాన్ని అంతటినీ కూడా దేవుడు చూస్తున్నవాడు. అందుకొరకే అక్కడ రబ్బింగ్తో అక్కడ కామ పెట్టుకుని కోరుకునేవాడు ఎవరు 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 అంటే వాడుకు చొప్పున దేవుని సన్నిధికి వచ్చేవాడు కాదు. ఆశీర్వాదం కొరకు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చేవాడు కాదు. ఆశీర్వాదం కొరకు వచ్చేవాడు, వాడుకు చెప్పులు వచ్చేవారు. ఈ అయ్యగారు బాగుందంటే ఈ అయ్యగారి దగ్గరికి వస్తారు. ఇంకొక అయ్యగారు బాగున్నారంటే అయ్యగారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక అయ్యగారు ఊరికే చూచి ముఖం చూసి చెప్తారంటే అక్కడకు వెళ్తారు. స్టెబిలిటీ ఉండదు, కుదురులేని జీవితం అన్నమాట. కుదురులేని జీవితం అన్నమాట. దేవుడిచ్చిన విశ్వాసమును, ప్రార్థనను, నిర్లక్ష్యమును, అంతకు మించి అభిషేకమును కూడా నిర్లక్ష్యము చేస్తామన్నమాట. దాన్ని పోగొట్టుకుంటాం. దేవుని బిడ్డ పోగొట్టుకోవద్దు. దేవుని వారికి ఈ రీతిగా ధ్యానం చేసుకుంటుంటే పరమ తండ్రి వారే సౌలు రాజు జ్ఞాపకం చేశారు. సౌలు అభిషేకించబడిన వాడు, సౌలు ఏలుబడి చేసినటువంటి వాడు. అయితే ఇశ్రాయేలు జనాంగమే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది చేతులు చేస్తుంటే ఎవరు దూరారంటే సౌల్లో ఎవరంట దూరింది? సాతాను దూరాడు. అసూయ పెంచుకున్నాడు, చూశాడు. దేవుని వాక్యం కాలం చదువుకున్నాడు. సౌలట తన చేతులుంటే ఈటిని ఇస్తాడట, పర్వతాన్ని తప్పించాడట. హల్లెలూయా. అవును, నీవు దేవుని బిడ్డగా అయితే ఆశీర్వాదం కావాలని దేవుని కలిగిన వారిని నియమముగా నిష్ఠగా కోరుకుంటే నీ మీదకి వచ్చే ప్రతి బాణం, ప్రతి ఈటె, ప్రతి కత్తి దేవుని వాక్యంలోనే దావీదు కీర్తనలో ఇంకా కొన్ని చోట్ల కత్తిపోటు వంటి మాటలు కొరకు వారు కలరు అని ఉంది. రోమాపత్రికలో వారి పెదవుల కింద సర్ప విషం ఉందని దేవుని వాక్యం ఉంది. వారు సన్నము కొట్టిన సమాధి లాంటి వారి వాక్యం ఉంది. అంటే భక్తి కనబడతాం, దేవుడి దగ్గరకు వస్తాం, రావాలి. ప్రేజలాడండి సిస్టర్, ప్రేజలాడండి. నేను తెలుసా మీకు? నువ్వు తిరిగిపోతే మేము ఎప్పుడు చాలా చొక్కాలు వేసుకుంటావు, అక్కడ నిలబడి వస్తూ ఉంటావు కదా అన్నాను. ఓహో, నేను తెలుసు అనుకోవడం. దేవుని బిడ్డ సౌలును జ్ఞాపకం చేశాడు. సౌలు అభిషేకించబడిన వాడే, ఇశ్రాయేలును ఏర్పాటు చేస్తున్న రాజే. ఈ రాజు అసూయపడు చేత దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, సాతాను తోడాడు. దావీదును తరమనుద్దేశించాడు, తరమటం ప్రారంభించాడు. దేవుని బిడ్డ ఈరోజు బతిస్తాకు వాసులారా, దేవుని బిడ్డారా, కుటుంబంగా మనమందరం కూడా ఈరోజు రాలేకపోయిన దేవుని పిల్లలు అందరం కూడా కలిసి ఈ దేశంలో పర సంబంధమైన ఆశీర్వాద దేశంలో మనం దీవించాలని కోరుకునేటువంటి మనము వాడుక చేత వచ్చి వెళ్ళేవారు కాకూడదు, వాడుక చేత దేవుని వాక్యాన్ని చదువుకునేవారు కాకూడదు. కోరుకునేవాడు దేవుని కలిగి ఉంటాడు. సౌలు అభిషేకించబడిన సౌలు, రక్షణ కలిగిన సౌలు. ఈ ముందు దేవుని సంతానమా, ఓ బెతెస్దా గృహవాసులారా, నీ దగ్గర రక్షణ ఉంది, ప్రార్థన ఉంది, వాక్కు ఉంది, దేవునితో మాట్లాడే ఉంది, దైవ దర్శనం ఉంది, దేవుని చిత్తం కలుగునే జీవితం ఉంది. ప్రార్థన చేస్తుంటే అది మంచో కాదో తెలుసుకునేటువంటి దేవుని యొక్క వివేచన జ్ఞానం ఉంది. అయితే దాన్ని బట్టి అతిశయించకుండా, అది వాడుకగా తీసుకోకుండా, దాన్ని పోగొట్టుకోకుండా, నాయన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా, ఈ కృపను నేను నమ్మకంగా వదిలటానికి సహాయం చేయవా అని దేవుని అడుగు. మా తండ్రి గారే సుదర్శనంగా ఎంతమందో చనిపోయి వారి దగ్గర మంటాడులో ఆల్బర్ట్ కుమార్ సింగ్ అని నాకు అన్నయ్య ఉంటాడు. వచ్చినప్పుడల్లా బాబాయ్ చేతులు ఏముంది, చచ్చిపోయి పోతున్నారు, దెయ్యాలు పోతున్నాయి, క్యాన్సర్ పోతుంది, కృష్ణవులు పోతున్నారు, ఈ చేతులు ఏముంది కుమార్ సింగ్ అంటే ఏం లేదు దేవుడి. ఈ మధ్య వెళ్ళా నేను
వెళితే మాటలో నా భార్య నేను వెళ్ళాం. వెళితే పక్కన కూర్చుంటే ఆ రోజన్నీ జ్ఞాపకం చేశారు. రే బాబాయ్ని ఎప్పుడైనా నా దగ్గరే ఉంది సింగు, దేవుడు ఇది ఉడిచేది. ఆహా, కోరుకునేవారు వారు నాది ఏది కూడా కాదు, నా దేవునిదే. నన్ను దీవిస్తున్నాడా, నా కొదువును తీరుస్తున్నాడా, నాకున్న కొదువును తన గుప్పిడి చొప్పున పెద్ద గుప్పిడి దీవించి ముద్ర చేస్తున్నాడా. ఇది దేవునిదే, నాది కానే కాదు. కాబట్టి కొదువులో ఉన్న తల్లి, కొదువులో తమ్ముడు, లేదా కొదువులో ఉన్న కుమార్తె, లేకుంటే చెల్లెమ్మ, నీది కాదు, నీది కాదు, దేవునిదే. ఆ దేవుని దగ్గర విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తూ వాడుకు చొప్పున వస్తూ పొరపాటు అయిపోయిందిగా, అయ్యా గట్టిగా ప్రార్థించేవా, అన్నా పొరపాటు అయిపోయిందిగా, నీవు చేయవలసింది చేసేసావు దైవభయం లేకోకుండా, నువ్వు చేయకూడదు చేసేసావు దైవభయం లేకోకుండా, నువ్వు చేయకూడదు నీవు జీవించవలసిన జీవితం జీవించేసావు వాక్య భయం లేకోకుండా. ఇప్పుడు శాంతము, దేవుని తీర్పు, సంఘ తీర్పు, ఒంటరి జీవితంలోకి వచ్చినప్పుడు అయ్యో ఈ జీవితం ఎందుకు అయిపోయిందని బాధపడుతున్నావు. అయితే నేను ఒక మాట చెప్పిస్తావా, నీ సంఘం నీ కోసం ప్రార్థిస్తుంది. నీ ప్రభువు నీ వైపు నమ్మకంగా చూస్తున్నాడు. నీ ప్రభువు నిన్ను కనిపెట్టుతున్నాడు. 2వ వచనంలో ఒక మంచి మాట చదువుతున్నాను, ఇది ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతూ 2వ వచనంలో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకోవచ్చు లోబడనని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. లోబడలేకపోతున్నామేమో, అంతరేమన జీవనయాత్రలో మన అడుగులలో లోపడలేకపోతున్నామేమో. అందుకే పరమ తండ్రి ఈ ప్రవక్త ద్వారా అంటున్నాడు, లోపడనని ప్రజల వైపు. ఆ ప్రజలు మనం ఉంటున్నామేమో, 2 పడవల మీద కాళ్ళు వేసేవారు ఉంటున్నామేమో, హెచ్చించుకునేవారు ఉంటున్నామేమో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు దర్శనమో కలో ఏదో చెబుతున్నారా, కనపడుతుందా? ఒకవేళ వెలుగుదోత నేను వెంటాడుతుందేమో. అది చాలా ప్రమాదకరమైనది తెలిసిన. లోపడనోళ్ళని ప్రజల వైపు దీనివల్ల కూడా చేతులను చాపుతున్నాడు. ఆయన చేతులు అనుకున్నామా, అందుకునే వారి వంటి మేలు తిరుగుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు 2వ భాగంలోకి వస్తాం. నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవాలని కోరుకోను. దేవుని స్తోత్రం. ఈయనెవరట? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. ఒక కీర్తన ఉంది, మా తాతయ్య గారు పాతూరు లాసర్ గారే 2 పాటలు చాలా ఇష్టంగా పాడేవారు. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు గుర్తు వచ్చారు. ఎప్పుడు గుర్తుంటారు. ఒకటి అపరాధిని యేసయ్య కృపచూపి బ్రోమయ్య అనే పాట పాడారు. ఇంకోటి నమ్మవద్దు ఈ మాయాలోకం నీవు నమ్మవద్దు. నిన్ను గన తండ్రి ఏది, నిన్ను గన తల్లి ఏది. వెళ్ళిపోయారా? నీవు వచ్చేటప్పుడు తేలేదుగా, వెళ్ళేటప్పుడు కూడా పోయే ఉంటా. మరలే ఒకరు పోయారా? ఎంతమంది పోయారా? 4 పోయారు. 4. ఇంకా కొంచెం బరువు ఎక్కువ ఉంటే ముసలి రాకొస్తుందా బాగా అంటే మధ్యలో ఒకడు అమ్మయ్య ఒకడు మీరు చెల్లిపోతున్న ఉద్దేశం కాదు. వాక్యం సందర్భానుసారి ఈరోజు ధ్యానం చేసుకుంటే ప్రభువాన్ని గుర్తు చేస్తారు ఈ సత్యాలన్నీ కూడా. అందుకు చెప్పుకోండి, అంతేగాని మీరు వెళ్ళిపోవాలి కాదండి. కాబట్టి ఈ లోకంలోనే నమ్మిక లేని జీవితం ఉంది. కానీ అంటున్నాడు, నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవాలని కోరుకొను. ఈ నమ్మదగిన దేవుడు చూచుతున్నాడు. కృప చూపించుటకు, తన హస్తం అందించి లేవనెత్తుటకు. మన విశ్వాసంలోనూ
నిరీక్షణలోనూ వృద్ధి చెందుతున్నామా? మంచిది. వృద్ధి చెంది పైకి వెళ్ళిన తర్వాత అదే రీతిగా తగ్గింపు జీవితంలో కూడా రావడానికి నేర్చుకోవాలి. మా కొడుకు చిన్నవాడు, మేమున్న ఇంటికి మెట్లుండే, నడక వచ్చిన తర్వాత నిదానంగా 1 మెట్లు 2 మెట్లు 5 మెట్లు 6 మెట్లు ఎక్కాడు. సరే ఎక్కడి నుంచి కోరుకున్నాం దిగి రావడం తెలుసా? అక్కడ నుండి చూసేసరికి భయం వేసింది. ఇప్పుడు ఏడం లేడు, గట్టిగా కేకని లేడు. నేను అక్కడ ఉన్నా చూస్తున్నాడా లేదా నాన్న చెప్పి అటు చూసినాక ఒక కన్ను చూసి ఇంక ఏడ్చే టైంలోకి వచ్చేసాడు అనుకుని అప్పుడు చెయ్యనిస్తే సంతోషంగా వచ్చాడు. కాబట్టి నీవుగా ఎదిగితే ఇటువంటి ప్రమాదమే ఉంటుంది. తన్ను నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవాలని కోరుకును. మన దేవుని కోరుకున్నాం. పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు కదా, ఇశ్రాయేలు కాపాడువాడు, కొనుకుడు నిద్రపోవడానికి శ్రమించాడు కదా, ఎట్లయినా నా జీవనయాత్ర కొనసాగించవచ్చు అంటే ఆ గాయపడిన హస్తము అందించకపోతే అక్కడ ఆ ఎత్తు దిగిన తర్వాత ఏం మిగులుతుందంటే కన్నీరు మిగులుతుంది. 2 వ్యక్తులు ప్రభువారు జ్ఞాపకం చేశారని చెప్పాను చూసారా? జ్యేష్ఠుడు పరిసేడే ప్రభునందుకు హెచ్చించుకున్నాడు. అది మిగులుతుంది. మనము చూస్తుండగానే మన వెనుక దీన స్వరము చేత ఆయన పాదం మాత్రమే చూచి, స్వామి నీ పాదాలు చూచి ఆధిపత్యించావు, ఇంకా మెడ ఎత్తి నీ ముఖం ఎక్కడ చూసేదయ్యా, ఇది చాలు నా చిన్ని జీవితానికి అని తగ్గించుకున్న జీవితాన్ని బట్టి దీవించబడి వెళ్ళే వారు వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి సంగమా మనమే దీవించబడే వారు ఉంటాం. ఆశీర్వదించే దేవుని మాత్రమే కోరుకున్నాం. ఈ రీతిగా ధ్యానం చేసుకుంటూ నేను కూడా ప్రార్థన చేసుకుంటావా? ప్రభా, నీ సేవకుడు సుదర్శంగా నీ కృప చొప్పున వాడబడుతుండగా, నీ కృపావరముల చొప్పున నీవు మనుపరుస్తుండగా, నీ దాసుని కుడి ప్రక్క నీవు నడుస్తుండగా అనేకులు పిలిచారయ్యా. ఆ దాసులు ఏ ఇంటికి వెళితే ఆ ఇంట్లో నిన్ను ఆశీర్వించబడ్డారయ్యా. ఈ రీతిగా ప్రార్థన చేసుకుంటుంటే ఇంకొక సజీవ సాక్ష్యం గుర్తొచ్చింది. అప్పుడు 17 మంది దేవుని దాసులు లేకుండా ఒక సంవత్సరం క్రిస్మస్ వరకు గన్నవరంలో కల్పాల రాజరత్నం గారి సంఘం మందిరంలో సేవకులు కూడా కలుసుకున్నారట. అంటే నేను చదువుకుంటున్నాను. నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత డేవిడ్ గారు, వసంతరావు గారు, నిరీశ్వరరావు గారు చెప్పగా నేను వినంటుంది సజీవ సాక్ష్యం. వీరు ప్రార్థన వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శనాన్ని పరిచయం గురించి చెబుతూ ఉంటే, దేవుడయ్య గారు మా తండ్రి గారి గురించి, దేవజను గురించి ఒక మంచి దేవ దర్శనం, దేవుడు నా గురించి ఏం చెప్పలేదే కానీ సోదరుడు సుదర్శనం గురించి నాకు ఇట్లా దేవుడు చెప్పారట. అది విని చాలా సంతోషపడ్డాను. ఇంకొక అయ్యగారు ఇంకొక ఏదో దర్శనం చెప్పారట. అది విని సంతోషపడ్డాడు. ఈ 2 దర్శనాలు గుర్తులేవులే కానీ నాకు ధ్యాన్పూర్ మోషే గారు, విశ్వనాథపల్లి మోషే గారు, వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోగా వారి కుమారుడు సమీర్ గారు పరిచయం చేస్తున్నారు. ఆయన మరొక దర్శనం చెప్పారట. ఏమంటే తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక పెద్ద ఆయన వచ్చి, మోషే నాతో పాటు రా అని చెప్పి తీసుకున్నాడు. ఎత్తైన పర్వతం దగ్గర తీసుకెళ్తే ఈ పర్వతము చుట్టూ ఎటు చూసినా సరే పచ్చగా ఉందట. చెట్టును కాయ కాసే చెట్టుకు కాయ నిండుగా ఉన్నాయట. ఫలించేటువంటి ఫలము పూల చెట్లు నిండుగా పూలు పూసి ఉన్నాయట. ఆ తెల్లవస్త్రాలు తీసుకున్న పెద్ద ఆయన అన్నారట, ఇదంతా నా కుమారుడు సుదర్శనాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరు? ఆశీర్వదించే దేవుడు, నమ్మదగిన దేవుడు, నన్ను ఆశీర్వదింపవాలని కోరుకోను. ఇదిగో ఈ ప్రార్థనను, ఈ వాక్యం ధ్యానం చేసుకుంటుంటే ఈ సందర్భం గుర్తొచ్చింది. దేవుడు ఏం చెప్పాడట మోషే గారితో? ఇదంతా నా కుమారుడు సుదర్శనాన్ని. అవునా అయ్యా, ఈ సంఘమే ఆశీర్వదించబడే సంఘం,
ఈ సంఘమే ఆత్మముడి ఆత్మ సంపాదించే సంఘం. ఈ సంఘమే ఈ వేకువజాము ప్రార్థన చేసుకుంటున్న ఆయన వారి గోత్రములు వారి చొప్పున దీవించవయ్యా, వారి వంశావళి చొప్పున దీవించవయ్యా. వంశావళి చొప్పున దేవుడు దీవించేవాడు. మన పేరును చొప్పున దీవించబడదామా? దీవించబడ్డామా? కాబట్టి నీ వర్ణాన్ని బట్టో, గోత్రాన్ని బట్టో, లేకపోతే ఇంకో దాన్ని బట్టో హెచ్చించుకోవద్దు. దేవుని దగ్గర దీనులుగా ఉండడం బట్టి ఒక్కొక్క మెట్టు పైకి దిగి ఆయన చేత వెలిగించబడేవారు. ప్రార్థన చేసుకుంటాం, ప్రభా నీ దాసుడు అడుగు పెట్టిన ప్రదేశాన్ని దీవించబడ్డా. దైవభక్తులు చెప్పగానే మాట్లాడుతున్నారు. ప్రభు చెప్పారంట, నీ అడుగు పెట్టిన ప్రదేశాన్ని ఇస్తాను, నీ మిత్రునికి నేను ప్రేమించు వాళ్ళని ప్రేమిస్తాను, నీ శత్రువుకు నేను శత్రువులని చెప్పాడు దేవుడు. అది ముట్టి మాట. అది కాండం చూపించమంటారా? ఒకవేళ మీకు కంటదైతే వాక్యం తీసి చదువుతారా? నమ్మనందుకున్నారా? ఈ రోజు ప్రార్థనలో ఈ వాక్కులు ధ్యానం చేసుకునేటప్పుడు ఆ సందర్భం కూడా గుర్తొచ్చింది. ఆయన నీ సాకులతోనే నేను ప్రేమించే వారిని ప్రేమిస్తానయ్యా, నేను శపించే వారికి నీ శత్రువుకు నేను కూడా విరోధులే. నువ్వు నా బిడ్డవుగా? అవును అయ్యా. అమ్మా చెల్లెమ్మ, అరితిగా ఉంటావా? అరితిగా ఉండగలుగుతావా? ఇక్కడ ఏమని చదువుకుంటున్నామంటే, నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవాలని కోరుకుంటాడు. ఆది కాండంలో ఉంది మాట. ప్రభునందు పిల్లారా, ప్రభునందు పిల్లారా, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించే వారిని చెప్పిస్తాను. అబ్బా, ఈ వాగ్దాన వాక్యం తీసుకుని నేను దేవుని పెట్టిన ఏమన్నా అన్నావో అయిపోతా ఉంటే నమ్ముతాడా? ఇంకొక మాట చెబుతానే, ఇంకో మాట చెబుతానే. దేవుని బిడ్డ, ఒక చెల్లెము కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇటువంటి శాపనాత్మక మాటలు పలకకూడదు. ఎవరిని నమ్మాలంటే, నమ్మదగిన దేవుడు నిన్ను, నన్ను, సంఘమును, మన కుటుంబాన్ని ప్రేమించాలని, దీవించాలని కోరుకో. అబ్రహాము భక్తులతో తింటున్నాను, నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారికి నేను శపిస్తాను. ఆశీర్వాద జీవితం కలిగి ఉందాం, ఆ దేవుని కలిగి ఉందాం, ఆ కృపను వర్తిద్దాం. నీ నోటితో కానీ, చేతితో కానీ, ఓ చూపుతో కానీ, మాటతో కానీ శాపవచనం పలకవద్దు. నీ సంఘంలో నీకు అధికారం ఉందా? మంచిది. నీ ఇంట్లో ఇంటి పెద్ద కొడుకుగా అధికారం ఉందా? మంచిది. ఆతృత పడవకు. నీ ఇంటి పెద్ద కూతురుగా నీకు అధికారం ఉందా? మంచిది. అయితే ఆతృత పడవకు. నీ బంధువర్గంలో నీ వంటి ప్రత్యేకమైన స్థానం ఉందా? ఆతృత పడవకు. నిన్ను, నన్ను, మనం ఆశీర్వదించే దేవుని మాత్రమే కోరుకుని ఆయన అడుగు జాడలలో సాగి వెళతాం. యోగు భక్తుడు తన అనుభవంలో ఒక మంచి మాటను చెప్పాడు. ఈ వచనం నాకు బాగా కంఠస్థం ఉంది, అనేక పర్యాలు చదువుకొని గుర్తుంది. యోగు గ్రంథం ప్రభునందు పిల్లారా 19వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు ఒక మంచి మాట. అమ్మ చదివిన వారు చదువు, బైబిల్ చదివి చాలా మంది ఉన్నారు కదా. అయితే అంటాడు, నా విమోచకుడు ఎవరంట? ఈ తండ్రి ఎవరంట? ఆశ్రదించే తండ్రి ఎవరంట? గాయపడిన హస్తాలను ఛేదించే తండ్రి ఎవరంట? కలవరం చెబుతుంటే చెల్లెమ్మ, కూతురు, తమ్ముడు, తండ్రి, ఓ తండ్రి మాట, నువ్వు కలవరం చెబుతుంటే నీ చెయ్యి అందించేది ఈ దేవుడు ఎవరంట? నా విమోచకుడు, సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఓ ప్రభునందు పిల్లారా, యోగు యొక్క దేవుడే విమోచకుడట. యోగు భక్తుడు అంటాడు, నా విమోచకుడు, నా విమోచకుడు. చిన్నపిల్లలు అంటారు కదా, మా నాన్న, మా అమ్మ, తల్లులు బాగా తెలుసు.
ఏ నాన్న ఈ చెల్లెమ్మను కూడా తీసుకెళ్ళి పెంచుకున్నాను, నువ్వు మా అమ్మ అంటారు. దీనికి మాత్రం ఈ బిడ్డకు మాత్రమే మరి ఒకరికి. కానీ ఈయన విమోచకుడు, నా విమోచకుడు, నా విమోచకుడు. ప్రభునందు పిల్లారా, విమోచకుడే సజీవుడంట. అయితే తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును, నిలుచుండే దేవుడు. ఇంకా కంది వచ్చాను నిదానంగా జాగ్రత్తగా చూస్తే చదివితే ఎంత నిరీక్షణ భయభక్తులకి జీవిత భాగస్వామి ఉంది. అయ్యా ఏం దేవుడు పో, ఆ దేవుడు శపించి నువ్వు కూడా చావుపో అంటే ఇక్కడ తర్వాత వచ్చి అంటాడు 26 వచ్చి, ఇలాగూ నా చర్మము చీగిపోయిన తర్వాత శరీరముతో దేవుడు చూస్తాను. అంత నిరీక్షణబ్బా, ఎంత నిరీక్షణబ్బా, ఎంత గ్యారెంటీ అబ్బా. ఈ దేవుడు నన్ను వదిలిపెట్టడు, దీవించేవాడే. నేను శరీరం చీగిపోయినా సరే మహిమ శరీరంతో నేను చూసే గ్యారెంటీ నాకుంది. ఈ రోజు ఈ దేవుడి దగ్గర నుండి, ఈ పెద్ద సాగరం నుంచి ఈ గ్యారెంటీ వాక్కు తీసుకుని వెళ్ళు. ఇది శాశ్వతమైనటువంటి. ఈ లోకంలో వస్తువులకు శాశ్వతం గ్యారెంటీ లేదు. కానీ వచ్చే 1 year గ్యారెంటీలో ఏదైనా జరిగితే తీసుకెళ్తే మారుస్తారు, లేకపోతే మీరే పొరపాటు వాడండి. టెక్నికల్ ప్రాబ్లం కాదు. టెక్నికల్ ప్రాబ్లం అయితే మీకు వస్తువు ఇచ్చేవాడు, మీరు జాగ్రత్తగా వాడేదని తిప్పి పంపించేస్తారు. కానీ ఈయనటువంటి వాడు కానే కాదు. నేను కనబడేవాడు, ప్రత్యక్షుడయ్యేవాడు, జీవింప చేసేవాడు, కృప చూపించేవాడు అంటున్నాడు. ఇలా నా చర్మము చీకిపోయినను, చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూస్తున్నాను. మహిమ శరీరముతో ఆయన ఎదుర్కొనే గ్యారెంటీ ఉన్నాయి దగ్గర. ఏమంటే ఈయన నమ్మదగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ ఆశీర్వదించే దేవుని సన్నిధిలో వర్ధిల్లు వారముగా ఉంటాం. ఆయన మాత్రమే కలిగి జీవిస్తాం. మరి ఒక్కసారి 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవాలని కోరుకునేవాడు. వాడుకు చొప్పున ఆశీర్వాదం కాదు, వాడుకు చొప్పున దీవెన కాదు, నిరీక్షణ చొప్పున ఆశీర్వాదం. 2వ భాగము, ప్రభునందు పిల్లారా, నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఈ నమ్మదగిన దేవుడు తన హస్తమును పెంచి అప్పగించేవాడు. నా దేవుడు విమోచకుడు, నా దేవుడు సజీవుడు. ఆయన మరణించిన వాడు కాదు, నేను కూడా మరణించేవాడు కాదు. సజీవుడు. ఈ జీవితము ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిది. ఈ ఆవిరి వెళ్ళిపోతుంది, కానీ ఈ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. తప్పక నా దేవుని చూస్తాను. ఇదిగో ఈ గ్యారెంటీతో, నా దేవుని చూస్తాను అనే గ్యారెంటీతో దేవుని కృపలో వర్ధిల్లు. దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి వర్ధిల్ల చేస్తాడు. ఆయన కొరకు సాక్షిగా నిన్ను వాడుకుంటాడు. మరి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మనకు ఛాన్స్ ఇద్దామా? చదవని వారు చదవండి. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన జనములు ఆయన యందు కలుగునను కొందరు ఆయన యందే ఇతడు అతిశయపడుదురు. మొదటి వచనం కూడా చదువుతుంటాడు, ఇశ్రాయేలు నేను తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే నీవు రావను.
నీవు అటు ఇటు తిరగటం మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించేసుకో. ఇంకా నీ జీవనయాత్రలో హేయ క్రియలు దాగున్నాయేమో, ఇంకా జీవనయాత్ర నామకార్థ బ్రతుకులేమో, ఇంకా జీవనయాత్ర మోసపూర్తి జీవితం ఉందేమో, ఇంకా నీ జీవనయాత్రలో నామకార్థ ప్రార్థన ఉందేమో, వాడుక ప్రార్థన ఉందేమో, బంధించబడ్డావేమో కట్ల చేత, సంఖ్యల చేత, లోకము చేత, లోక ప్రలోభముల చేత బంధించబడ్డామేమో, బంధించబడి ఉన్నామేమో. ఈ బంధకముల నుండి నీవు విడుదల పొందడానికి దేవుని దగ్గరకు మాత్రమే రావాలా, ఈ మహోన్నతుల దగ్గరకు మాత్రమే రావాలా. ఎందుకంటే నేను చూచుచున్న దేవుడు, చేతనందించే దేవుడు, వినుచున్న దేవుడు, ప్రత్యుత్తరములు ఇచ్చే దేవుడు. అందుకే నా విమోచకుడు సజీవుడని, ఈ సజీవులు నేను చూస్తానని నాకు తెలుసు. తెలుసుగా నీకు, తెలుసుగా మనకు. నాను ఉద్దేశిస్తుంది దేవుని దగ్గరకు మాత్రమే రావాలి. అటు ఇటు తిరగద్దు, అక్కడికి ఇక్కడికి పోవద్దు, సంచలనం మనసు ప్రార్థన చేసుకోవాలనుకున్నావా? నువ్వు బంధించబడ బంధకములను విడుదల పొందాలని కోరుకున్నావా? అయితే ఆ దేవుని దగ్గర ఒక సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముడని ప్రమాణము చేసేలా జనములు ఆయనందు తమకు ఆశీర్వాదము కలుగునని కోరుకుంటారట. అవును, జనములు మనల్ని బట్టి, నిన్ను బట్టి అని చెప్పాడు పరమ తండ్రి దావీదు, నిన్ను బట్టి నీ సంతతిలో ఒకరిని రాజుగా అభిషేకిస్తాను. అవును కదా తండ్రి, నిన్ను బట్టి నీ సంతతి వారు దీవించబడాలని కోరుకో, నీ సంతతి వారు వర్ధిల్లాలని కోరుకో, నీ సంతతి వారు జయజీవితం పొందాలని కోరుకో. నీవు బాగుండాలి, నీతో పాటు నీ పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకో. ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు కదా. నేను నా ఇల్లు మాత్రమే కాదుగా దేవుని వాక్యంలో సమస్త జన్మలు దీవిస్తాను సెలవిచ్చాడుగా. కాబట్టి నిన్ను బట్టి నీ ప్రియులు, నిన్ను బట్టి నీ కుటుంబీకులు, నిన్ను బట్టి నీవెవరి కొరకైతే సాక్ష్యం చెప్పి ప్రార్థన చేస్తావు వారు కూడా దీవించబట్టుకు దేవుని దగ్గర మనవి చేయి. సకల జనములు దీవించబడతారు. అవును, అందుకే దేవాత్మను మతి స్వార్థతో అన్నాడు, దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టను కానీ ఇంతలో వారందరికీ వెలిగిస్తుంది దీపస్తంభం మీదనే ఉంచుతాను. దేవుని స్తోత్రం. ఆశీర్వాదము కావాలని కోరుకునేవాడు, ప్రభువును నమ్మదగిన దేవునితో ఆశీర్వదించాలని కోరుకునేవాడు సామాన్యుడు కాదు. దీపస్తంభం మీద ఉంచబడ్డాడు. దేవుని బిడ్డ, మనము దీపస్తంభం మీద ఉంచబడేవాడు. కాబట్టి అనేకులకు మార్గదర్శకులుగాను, అనేకులకు సాక్షులుగాను, అనేకులు తన దేవుని యొద్దకు నడిపించేవారు గాను నిత్య ప్రతిఫ ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నాం. దేవుడి వాక్కులను, ఈ వాక్కులు మన కుటుంబంలో నాటి జీవజలమని నీటిని కట్టి ఫలింపచేయుటకు సంసిద్ధుడు. అందుకు తన రీతిలో దేవుని మాత్రమే కోరుకున్నాం. ఆ విమోచకుడు అని చెప్పుకున్నాం. సత్యమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతో ప్రమాణం చేసుకుని దేవుని కొరకు ప్రవర్తిద్దాం. పైకి కాక, మనం హెచ్చించుకునే స్థితి కాక, సుంకురి వలె ఆయన పాదముల చెంత చేద్దాం. తండ్రి, నీ పాదములు చూచి ఆధిక్యతనిచ్చావయ్యా, నీ స్తోత్రం. ఇంకా నీ ముఖమును చూచే ధైర్యం ఎక్కడది, ఆ బలం ఎక్కడది? నీ పాదముల చెంత చేరే బాధ్యత ఇచ్చావు నాకు చాలు. నన్ను దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా, నా జీవితాన్ని దీవించయ్యా అడుగు. దేవుడు దీవించి అనేకులకు మార్గదర్శకులుగా, నిన్ను బట్టి నీ జనాంగమంతా కూడా దీవించబడేవాడుగా, లేదంటే నీ వాడుకంతా కూడా దేవుని యొక్క నడిపించబడే రీతిగా దేవుడు వాడుకుంటాడు. తన కృపలో జీవించేస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును అంగీకరించి మన కొరకు, మన కుటుంబాల కొరకు దీవించి వర్ధన చేస్తాడు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, ఈ దినం ముందు మీరు మాకు ప్రసాదించిన వాక్కులు స్తోత్రాలు.
ఈ వాక్కును మా హృదయంలో నాటండి. దీవించబడవలని కోరుకునేటువంటి వాడుకు చొప్పున కాదు, నియమము చొప్పున నిష్ఠ చొప్పున నేను కోరుకునేందుకు మాకు నేర్పించమని వేడుకున్నాను. ఈ ఆశీర్వాదము నీ ద్వారా మాత్రమే కలుగుని కోరుకుని నీ కొరకు వదిలడానికి సహాయం చేసేది. ఈ మోచకుడము నిత్య జీవమునకు అధిపతి విరాజనిస్తుంటాడు. సత్యమును బట్టి జీవమును బట్టి మమ్మల్ని జీవము చేస్తున్నావు. అందుకొరకు నిస్తాం నీ వైపు మాత్రమే చూచి నీ కొరకులో సాగి వెళ్ళటానికి మాకు సహాయం చేసి, మేము బంధించబడిన బంధకము నుండి విడుదల పొందటానికి తగినంతటి ప్రార్థన మాకు నేర్పించండి. వాక్కు నేర్పించండి. నీ వాక్యము నీ జీవమని గ్యారెంటీని తీసుకుని మా గృహాలు పడటానికి సహాయం చేసి, ఎరిగి పాపం చేయవద్దయ్యా, ఎరిగి తప్పు చేయకూడదయ్యా, మేము ఎరిగి తిరుగుబాటు చేయొద్దయ్యా, మేము ఎరిగి తృణీకారం చేయొద్దయ్యా, మేము తగ్గించుకునే జీవితం వర్తిల్లి నీ భారతముల చెంత ప్రత్యుత్తరం సంపాదించుకునే వారుగా మమ్మ నుంచి కృప చూపించమని మా రక్షకుడు ప్రియప్రభువైన యేసు వారి నామములో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్.